అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నిన్న సిడ్నీలో జరిగినటువంటి ఘటన హృదయ విదారకమైనటువంటిది. ఇద్దరు తండ్రి కొడుకులు అన్ఆర్మ్డ్ ఒక జూయిష్ ఫెస్టివల్ కోసంగా అక్కడ గ్యాదర్ అయినటువంటి వ్యక్తుల మీద విచక్షణారహితంగా జరిపినటువంటి కాల్పులు. ఒక రకంగా ఇది ఆస్ట్రేలియా దేశంలో టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ను సూచిస్తుంది. ఎందుకనంటే ఈ కొడుకు ఒకప్పుడు ఐసిస్తో సంబంధం ఉన్నవాడిగా తెలిసినవాడు ఉన్నాడు. కొంత ఇతని మీద బ్యాక్గ్రౌండ్ చెక్ అంతకుముందే జరిగింది. రెండోది, ఈరోజున్న పరిస్థితుల్లో ఎక్కడైనా జ్యూస్ ఒక పెద్ద నెంబర్లో గ్యాదర్ అయితే తప్పకుండా అది ఒక మెయిన్ టార్గెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటిని మర్చిపోయి సరైనటువంటి చర్యలు తీసుకుపోవటం వరకు ఆస్ట్రేలియా తప్పకుండా ఈ అంశానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. సరే, ఈ వచ్చిన ఇద్దరు తండ్రి కొడుకులు పాకిస్తాన్ నుంచి వచ్చారు. సో పాకిస్తాన్ను బ్లేమ్ చేస్తున్నాం. కానీ నేను అనుకోవటం ఇది పాకిస్తాన్ సెంట్రిక్ ఇష్యూ అయితే కాదు. ఇది రాడికలైజ్డ్ ఇస్లామిక్ ఇష్యూ ఆఫ్ ది వరల్డ్. ఈ ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళైనా ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళైనా ఉండొచ్చు, ఇండియా నుంచి అయినా ఉండొచ్చు, బంగ్లాదేశ్ నుంచి అయినా ఉండొచ్చు, ఆర్ మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఉండొచ్చు. ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఐసిస్ నెట్వర్క్, అల్ఖైదా నెట్వర్క్, లష్కరీ తోయిబా నెట్వర్క్, ఇవన్నీ అక్రాస్ ది వరల్డ్ స్ప్రెడ్ అయి ఉన్నాయి విచక్షణారహితంగా. మరి దీనికి కొంత ఐ థింక్ ముస్లిం మేధావులు ఆలోచించి గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక రకంగా ఇటువంటిది ఇది జిహాద్ కింద కానీ ఇది చేయటం కరెక్ట్ అనేటటువంటి ఫీలింగ్ కానీ ఎక్కడైనా మత గ్రంథాల్లో ఇచ్చి ఉంటే వాటి రెలవెన్స్ ఈరోజు ఏంది, ఏ రకంగా వాటిని డీల్ చేయాలనే దాని మీద ఒక చర్చ అయితే అవసరం ఉన్నది. లేకపోతే ఇది మృగాల్లాగా బిహేవ్ చేయడం. బట్ ఆఫ్ కోర్స్ దీంట్లో ఇంకొక అతను ముస్లిమే ఎంత తెగించి తన ప్రాణానికి తెగించి ఒకరిని డిజార్మ్ చేయటం అనేటటువంటిది కూడా చాలా చాలా ముదాహవమైనటువంటి విషయం. ఇటువంటి భవిష్యత్తులో రిపీట్ కాకుండా చాలా చాలా అప్రమత్తగా ఉండాల్సినటువంటి అవసరం అనేది. ఈరోజు ఈ ప్రాబ్లం కేవలం ఆస్ట్రేలియాతోనే ఆగిపోకపోవచ్చు. ఈ ప్రాబ్లం మొత్తం వరల్డ్ ఎక్కడైనా కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనికి తోడు ఈ అల్ జజీరా లాంటి నెట్వర్క్లు ఎంత విపరీతంగా ద్వేషాన్ని జ్యూస్ మీద పెంచుతున్నాయంటే అది కూడా ఒక రకమైనటువంటి దానికి కారణమై ఉండొచ్చు. సో దీని మీద కొంత చర్చ జరిగి సరైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిన అవసరం అందరికీ ఉన్నది. దానికి మించి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.